వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ సర్కారు రైతులపై కక్ష కట్టింది. గద్దల్లా వారి భూములను లాక్కోవడంతో పాటు వారిపైనే కేసులు పెట్టి వేధిస్తుంది. మహిళలపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టింది. రైతులకు అండగా నిలిచేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను దౌర్జన్యంగా అరెస్టు చేసి కేసులు నమోదు చేసింది. ఇంత అరాజకమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని, పోలీసులను రాజకీయాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ పాలకులను ఇప్పుడే చూస్తున్నామని రైతులు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో మహిళా రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై 2 కేసులు నమోదు చేయగా బీఆర్ఎస్ నేతలతో పాటు 50 మంది ప్రమేయం ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే బహదూర్గూడ గ్రామంలోని సర్వే నెంబర్ 28, 62లో ఉన్న 650 ఎకరాల భూమిలో కొంతకాలంగా తాము వ్యవసాయం చేసుకుంటున్నట్టుగా రైతులు చెబుతున్నారు. కాగా ఇది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర సర్కార్ కేటాయించింది. దీనిని ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బాధితులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, భూమి కనిపిస్తే చాలు డేగల్లా వాలుతున్నారని విమర్శించారు. నేనేమంటానంటే వాళ్ళకి అసైన్ భూములు ఉన్నాయి, అసైన్ చేసి ఉన్నారు. నేనేమంటానంటే మిమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తారు. మీరు మీ పిల్లల కోసం కష్టపడి అమ్ముకోకుండా అప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడే మస్తు ధరలు వచ్చినాయి మీకు, కానీ అమ్ముకోలే. మా పిల్లలకు బాగుండాలి, మా పిల్లలకు ఉండాలి, ఉన్న గజం భూమి మా పిల్లలకు దక్కాలి, పక్కకి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా మీరు అమ్ముకోలే. అమ్ముకోకుండా పెట్టుకున్నదే తప్పయిందా? అరాచకం అయిపోయింది. ఏడ భూమి కనిపించినా డేగల్లాగా వాలిపోతుంది. ప్రభుత్వమే కబ్జాదారు అయితే రైతులు ఎక్కడ పోవాలి? అదే నాకు తెలుసు కాబట్టి, ఎన్ని సంవత్సరాల నుండి పోరాడుతున్నా కాబట్టి మీలాగా నాకు కూడా కలకలవుతుంది. నిన్నటి నుండి మా ఇంట్లో మేము కూడా అదే బాధపడుతున్నాం. అరే ఒక 4 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద ఒక్కసారి ఒక 2 రాకపోయింది నా దగ్గరికి. బహదూర్గూడోళ్ళు కేసీఆర్ దగ్గర కూర్చొని చేపిస్తుంటే కదా నేను. బాధిత రైతులు కొంతకాలంగా ఆ ప్రదేశంలో దీక్షకు దిగారు. శనివారం తెల్లవారుజామున ఈ దీక్ష శిబిరాన్ని ఎత్తివేసేందుకు పోలీసులు యత్నించగా రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఎదురుతిరగగా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా బహదూర్గూడ లక్ష్మీ తండాకు చెందిన జటావత్ రవీందర్, జటావత్ కమ్లీ, జటావత్ మణి, గాయత్రి, మెగావత్ నీలమ్మ, ఎలుకని జ్యోతి, దేవీందర్ తో పాటు మరికొంతమందిపై సెక్షన్ 133, 308(2), 121(1) బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 401లో భాగంగా కేసులు నమోదు చేశారు. తమ భూముల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టి తమపైనే కేసులు నమోదు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా బహదూర్గూడ రైతుల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుందని కార్తిక్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల భూములు గుంజుకొని ఉల్టా రైతులనే కబ్జాదారులు అంటారా అని ఫైర్ అయ్యారు. పేదోళ్ళ భూములు, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకున్నారు కదా. ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికైనా పట్టా ఇచ్చిర్రా అమ్మా? ఏ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిర్రా అమ్మా? ఇల్లు మాత్రం కూలగొట్టి రాలేదా? భూములు మాత్రం గుంజుకుని రాలేదా? మీరు ప్రభుత్వాల మీరు ఏందంటున్నాను, ఈ కలకల ఊకే పోతుంది, ఈ పాపం మాత్రం ఊకే పోదని చెప్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ చెప్తున్నారంట, మేమంట బహదూర్గూడ ఊరలు రెచ్చగొడుతున్నామంట. ఎవరినన్నా రెచ్చగొట్టిన మా చెప్పిన మాట ఏం చేయండి? మీ పొట్టగూడు కోసం, మీ భూమి కోసం మీరు కొట్లాడితే రెచ్చగొట్టినట్టు ఎమ్మెల్యే గారు కనిపిస్తుందా అని అంటున్నా. ఎవరికిస్తావు 500 గజాలు? ఎవరికిస్తావు 500 గజాలు? నువ్వు మాత్రం సుల్తాన్పల్లి 180 ఎకరాలు కబ్జా పెట్టచ్చు. 180 ఎకరాలు కబ్జా పెట్టచ్చు సుల్తాన్పల్లిలో. నీ అల్లుడు మాత్రం వాడు హుడా కాలనీలో ఆడ కబ్జా పెట్టవచ్చు 2 ఎకరాలు. అవి గవర్నమెంట్ ల్యాండ్లు కావు. మీకు తెలివి ఉందా అంటున్నా నేను. ప్రభుత్వం నడుస్తుంది. మీకు ఇంకా ఇంగిత జ్ఞానం ఉందా? కోర్టుల స్టేటస్ కో ఉన్నది. రేపో మాపో ఖచ్చితంగా పెద్ద లాయర్లు పెట్టి మేము కోర్టులో కొట్లాడటం. మీ కలెక్టర్ గారిని ఈ గ్రానికి మీకు ఇష్టం లేదు కదా, కలెక్టర్ గారు కోర్టు చుట్టూ తిరుగుతురండి, కోర్టులో తిప్పిస్తాం మిమ్మల్ని. ఆడ సమాధానం చెప్తున్నారు కానీ బహదూర్ కూడా రైతులు ఆడ సమాధానం చెప్పిస్తా. ఆయనతోనే తిరిగి తీసుకొచ్చి మన భూములు మన చేతిలో పెట్టించినట్టు చేస్తా కోర్టు.
మరో ఘటనలో క్రైమ్ నెంబర్ 400లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై సెక్షన్ 170తో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటు మరికొంతమందిపై కూడా అనుమానితులుగా కేసులు నమోదు చేశారు.